టన్నెల్లో ప్రమాదం జరిగిన ప్రాంతంలో రెస్క్యూ టీం ప్రమాద స్థలంలో టన్నెల్ నిండా పేరుకుపోయినటువంటి మట్టి కిందనే మేబీ వాళ్ళు ఉండొచ్చేమో చనిపోవచ్చేమో అనేటువంటి ఒక అనుమానం అయితే కలుగుతుంది. చాలా బాధాకరం. అలాంటి పరిస్థితి ఉంటే మాత్రం చాలా బాధాకరం. వాళ్ళు బతికి బయటికి రావాలని చెప్పేసి కూడా మనం బలంగా కోరుకుందాం. ఆ దేవుణ్ణి మనం కోరుకుందాం. సో వాళ్ళు రావాలని చెప్పి చాలా దురదృష్టకర విషయం. ఆ 8 మందిపై ఆశలు లేనట్టే. ప్రమాద స్థలంలో మట్టి బురద తప్ప మనుషుల జాడ లేదు. టీబీఎం మెషిన్ చుట్టూ బురదలో కూరుకుపోయి ఉంటారనే అనుమానాలు. టన్నెల్ చివరి వరకు వెళ్ళిన ఆర్మీ రెస్క్యూ టీం అక్కడ అత్యంత భయానకంగా పరిస్థితులు. ల్యాండింగ్ వేసిన ఏరియాలను నీటి ఊటలు శిథిలాలు మట్టిని తొలగిస్తే మరింత కూలే ప్రమాదం. కదిలిస్తే కంపనమే అన్నట్టుగా అక్కడ పరిస్థితి. ఎండోస్కోపీ పరికరాలతో నేడు NGRI టెస్ట్. బురద తొలగించడమే పెద్ద సవాల్ అంటూ చూస్తాం. సో బురద వల్లే ఈరోజు వాళ్ళు చిక్కుకుపోయారు. మరి వాళ్ళ ఆచూకీ దొరకదా అనేటువంటి ఒక బాధాకరమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. SLBC టన్నెల్లో ఏ మూలో సజీవంగా ఉంటారనుకున్నటువంటి 8 మంది ప్రాణాలపై ఇక ఆశలు లేనట్టేనని అధికారులు అంటున్నారు. వాళ్ళంతా బురదలో కూరుకుపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 5 రోజుల నిరంతర ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు టన్నెల్లో ప్రమాదం జరిగిన చోటుకు ఆర్మీ రెస్క్యూ టీం బుధవారం సాయంత్రం చేరుకుంది. అక్కడి ఫోటోలు వీడియోలు మీడియాకు విడుదల చేసిందని చూస్తున్నాం. వాటర్ ఉండవు, ఫుడ్ ఉండదు, 5 రోజులు దాటుతూ ఉంది. సో వాళ్ళు ఎట్లా బతుకుతారు? చాలా కష్టమే నాకు తెలిసేది. వాళ్ళు బతకాలని కోరుకుందాం. కానీ దురదృష్టం పాపం వాళ్ళు ఏ విధంగా ఉందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.